కాకినాడ రూరల్ మండలం బాకలపూడిలో భూ వివాదంలో జనసేన నాయకుడు చింతకైల శ్రీను కులాలను కించపరిచారంటూ ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్ను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం బాకలపూడిలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భూ వివాదం నేపథ్యంలో చింతకైల శ్రీను కులాలను కించపరిచారంటూ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వాకలపూడి గ్రామ అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. వ్యక్తిగత విషయాలను పార్టీకి ఆపాదించి జనసేనకు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. సమస్య ఏదైనా ఉంటే తామే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని జనసేన నాయకులు ఘంటా ప్రసాద్, శివకుమార్, గేదెల చిన్నారావు, లాయర్ హేమ పద్మజ తెలిపారు. మరీ ముఖ్యంగా వాకలపూడి ప్రజల తరపున గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే శ్రీ పంతం నానేజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే వాకలపూడి గ్రామంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. 71,05,00,000 అక్షరాల 71,88,195 రూపాయలు ఇంత డెవలప్మెంట్ చేశారు. ఇంత డెవలప్మెంట్ చేసిన నానేజీ గారిని మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు. అడిగిన వ్యక్తి చింతకాయల శ్రీను గారు. మీకు స్థలానికి సంబంధించి గొడవలు ఉన్నాయి. మీకు స్థలానికి సంబంధించి గొడవలు ఉంటే అటుపక్క కొన్న వ్యక్తి ఎవరో, నువ్వు కొనుక్కున్నావు. కొన్న వ్యక్తి ఎవరో బయటకు రాలేదు. నువ్వు కొనుక్కున్నావు కాబట్టి మీరిద్దరూ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, కోర్టుకు వెళ్దామా, లేదా కేసులు వేసుకుందామా, లేదా పోలీసు సంబంధించి అందులో పెట్టి మాట్లాడదామా? లేదు అనుకుంటే మన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ పంతం నానేజీ గారు, మీరు జన సైనికులని చెప్పుకున్నారు కాబట్టి మీకు ఏ బాధ వచ్చినా ఒక జనసేన కార్యకర్తని చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు నుంచి కాదని అంటున్నారు. గత ముందు నుంచి మీరు జనసేన సంబంధించి జనసేన నాయకులే కాబట్టి మీ జనసేన నాయకులు అన్నప్పుడు గౌరవనీయులైన పంతం నానేజీ గారి దగ్గర మీరు ఎందుకు రాలేదు? ఏ సమస్య తీరదా? అక్కడంతా జరిగిన తర్వాత మేమందరూ ఉన్నాం. మీరు మాకైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ప్రసాద్ ఇలా జరిగింది, ఇది ప్రాబ్లం అవుతుంది, ఇలా నానేజీ గారి దగ్గరికి వెళ్దాం అన్న మాట మీరు ఏమన్నా మాకేం తెలియపరిచారా? ఇప్పుడు వరకు మీరు ప్రెస్ మీట్ పెట్టే వరకు మాకేం తెలీదు. ఇలా జరిగింది, ఇది అయ్యింది. మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏమని వాడబెజ్జిల్ని బన్ను గారు ఏదో అన్నారు అని అన్నారు. ఈ మాట మీరు వాడబజ్జిల్ని కించపరిచినట్టుగా అన్నిలాగుంటే నేను రాజకీయానికన్నా కులానికి మద్దతు ఎక్కువిస్తాను. నేను కులంలో పుట్టినని అన్నిటికైతే నేనే ఈ రాజకీయ ఊళ్ళో వెళ్ళిపోతాను. కానీ లేని అన్ని పుకారం చేసి ఉన్నట్టుగా ప్రసారం చేసి ఊళ్ళో నాయకులన్నీ కలిపి కావాలని దీన్ని ఏదో మీ పర్సనల్ వేసేని రాజకీయం చేసి ఇదే విధంగా మా వాకలపూడి గంపల అబ్బాయి గారు అతను మాట్లాడారు. ఇలాగ అన్నారు వాడబజ్జీలు ఇలా కించపరిచారు అన్నిటి అన్నమాట అన్నారు. నిజమే, మీరు అన్నమాట అన్నారు. అది మీకు తెలిసింది, అది వాటికి మీకు నిజంగా అనిపిస్తుంది. కానీ ఎవరు చెప్పారు అబ్బా అని అంటే ఆ పేరు మీకు చెప్పలేరు. దారంత పోయాడు, ఆడి కనిపించి ఇలాగన్నాడు అంటే దారంత పోయేటప్పుడు మీ దారంత బండుగారు వచ్చారా? మీ దగ్గరకు వచ్చి బండుగారు చెప్పారా? ఎవరో చెప్తే దాన్ని ఓకొట్టకండి. మీ కళ్ళ ముందు తెలిస్తే అది మాట్లాడండి. అంతేకాని లేనిపోని నిందలని పంత నానేజీ గారి మీద, పంత నానేజీ గారి కుటుంబం మీద మీరంతా చేయవలసిన అని చేయితే మాత్రం మేము జనసేనలు ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోవాల్సిన పని లేదు. అండి, నా పేరు పాల్పి శివకిషోర్, ఆర్పర్పేట జనసేన నాయకునండి. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ, నా సోదరులకు అందరికీ నమస్కారం అండి. మేము ఫిషింగ్ హార్బర్ నుంచి ఉన్నామండి నాయకుల కింద, జనసేన నాయకుల కింద. మన వాకలపూడిలో చింతకాయల శ్రీను గారు అని పార్టీని విమర్శిస్తూ మాట్లాడారండి. అంటే పార్టీలో నేను ఒక కార్యకర్తని నన్ను చూడనట్టు పక్కన పెట్టేసినట్టు మాట్లాడారండి నానాజీ గారి గురించి. ఆయన పార్టీ కార్యక్రమంలో మేము పార్టీ పెట్టిన కాడి నుంచి తిరుగుతున్నామండి. ఎమ్మెల్యే గారితో 2 ఎలక్షన్ల నుంచి తిరుగుతున్నామండి. ఏ పార్టీ కార్యక్రమానికి ఆయన రాలేదండి. మా కార్యకర్త ఎలాగవుతాడండి? ఒక 4 రోజుల ముందు వచ్చి జాయిన్ అయిపోతే కార్యకర్త అయిపోతాడండి. ఆ 4 రోజుల ముందు వచ్చి అయిపోతే కార్యకర్తలు అయిపోతారండి. తర్వాత పనులు చేయించుకోవడానికంటే మనం నాయకులు అయ్యి ఉండి మనం ఏం చేయాలి, మన వెనకాల ఒక 10 మందిని తిప్పుకుండి చూసుకోవాలి. ఆయన ఏమో నేను డాక్యుమెంట్ తెస్తాను దేనికైనా సిద్ధమని ఆయన అంటున్నాడు.
ఈయనేమో నానాజీ గారిని బన్ను గారిని కలిపి ఈయన బయట పెట్టారు. ఎవరిని బయట పెట్టితే ఎవరు ఒప్పుకుంటారండి? ఇక్కడికి వాకలపూడికి రాలేదంటున్నారండి. మొన్న ఇండస్ట్రియల్ ఏరియా రోడ్లో ఓఎన్జీసీలో మీటింగ్ పెట్టారండి. అక్కడ శంకుస్థాపనకు రాలేదా? మొన్న ఆ తుఫానికి ముంత తుఫానికి గోవులు దానాకి అక్కడికి వచ్చి ఇవ్వలేదు మీకు? అక్కడ దగ్గరుండి మేము చూసుకోలేదా? మీరు అప్పుడు ఎక్కడ కనబడలేదే చింతకాయల సీన్ గారు? మరి ముంత తుఫానికి స్కూల్లోని ఫిషింగ్ హార్బర్ పేటలో అందరినీ తీసుకొచ్చి స్కూల్లో పెట్టారు. అప్పుడు సార్ మేము అందరం అక్కడే ఉన్నాం. మీరు కనబడలేదే? మీరు నాయకుడు అయ్యుండి ఆయన వర్షంలో తిరిగి అన్నీ చేసుకుంటే మీరెందుకు రాలేదు? మిమ్మల్ని ఇంకోటి అన్నారు, ఫిషర్మెన్ మత్స్యకారులను అందరినీ చెప్పి ఇచ్చేస్తున్నారు, కులాన్ని ఎత్తుకొడుతున్నారు అని అన్నారు. అది తప్పండి. మీరు ఏదైనా ఉందనుకోండి, మీ వ్యక్తిగత విషయాలు ఏదైనా ఉన్నాయనుకోండి, మీరు వ్యక్తిగత విషయంగా తేల్చుకోండి. ఏదైనా కూర్చుండి వాళ్ళు మీరు కూర్చుని తేల్చుకోండి. అంతేగాని అన్ని రాజకీయాలు పులివేస్తానంటే కుదరదండి చింతకాయల సీన్ గారు. ఇప్పటి నుంచి మీరు ఏదో ఒక మాట మాట్లాడారు, ఆచి తూచి మాట్లాడుకోండి. లేదు ఇలాగే మాట్లాడతాను ఇలాగే చేస్తానంటే మా తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుందండి. మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు పంతం నానాజీ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు సోదరుడు చింతకాయల సీన్ గారు ఏదో తన సొంత వ్యక్తిగత విషయాలు కూడా ఎమ్మెల్యే గారిని అభివృద్ధి చేయలేదు, వాకలపూడిలో ఎక్కడా ఎమ్మెల్యే గారు కనపడతలేదు అంటున్నాడు సోదర. మీకు ఒకటే చెప్తున్నాం మేము, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే మీరు ఎవరి దగ్గర కొన్నారో, మీ వెనకాల ఎవరున్నారన్నదే ఇవన్నీ తర్వాత చూసుకుందాం. అభివృద్ధి ఏం జరిగిందన్నదే మేము చెప్తాం. మీరు వాకలపూడిలో మీ వెనకాల ఉన్న, అంటే నువ్వు మాట్లాడుతున్నావని నేను అనుకుంటలేదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే నీ స్వభావం మాకు తెలుసు. మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ వాకలపూడి గ్రామంలో ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి, గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో జరిగిన అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత మన ఎమ్మెల్యే పంతం నానాజీ గారిది. అంతేకాకుండా మీరు ఏదో వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి పార్టీలో పులుముదామంటే అది మాత్రం చాలా తప్పు అని మేము ఖండిస్తున్నాం. మీ ఫిషర్మెన్ కాలనీ దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఉద్దు తుఫాన్లో మీ మత్స్యకారులకి సంబంధించి మొత్తం అందరినీ సొంత బిడ్డలా చూసుకున్నారు 3 రోజులు. ఎందుకంటే దగ్గరుండి ప్రత్యేక సాక్షిగా మేము ఉండి దగ్గరుండి ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆయన రావక్కర్లేదు. ఆ టైంలో పదంలో ఏదైనా గ్రామం ఉందంటే అది ఫస్ట్ మా గ్రామం ఉంటుందని మేము గర్వంగా చెప్పగలం. పార్టీలో ఎవరైనా ఏదైనా కన్స్ట్రక్షన్ తప్పితే పార్టీని తక్కువ చేసి మాట్లాడితే మీరు ఇవ్వడం కాదు, జనసేన అధినేత గారికి పవన్ కళ్యాణ్ గారికి మేమే ఇస్తాం. పార్టీని తక్కువ చేయొద్దు, పార్టీ తల్లిలాంటిది. ఇది దృష్టిలో ఉంచుకుని మనవాడి సోదరుని చింతకాయల సీన్ గారిని మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. నేను జనసేన లీగల్ సెల్, నేను వాకలపూడి నుంచే ఉన్నానండి. సార్, ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పంతం నానాజీ గారు ఏ రకంగా చేస్తున్నారో అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ వాకలపూడికి సంబంధించి వాటర్ ట్యాంకులు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అభివృద్ధి ఒక రేసు గుర్రంలా పరిగెడుతుంది. ఈ యొక్క అభివృద్ధిని చూడలేక వర్గాల మధ్య విభేదాలు సృష్టించి, మనుషుల మధ్య విభేదాలు సృష్టించి మన ఒక పార్టీని ఒక చెడ్డ పేరు తీసుకురావటానికి ప్రయత్నించడం జరుగుతున్నదండి. గతంలో లేనంత అభివృద్ధి ఈ రోజున జరుగుతున్నది, అది అందరికీ కూడా తెలుసు. ఈ రకంగా అందరి మధ్యలో ఇలా విద్వేషాలు పుట్టించడం అనేది కరెక్ట్ కాదండి. నేను వాకలపూడి గ్రామంలో ఉంటున్నాను, నేను నా కళ్ళారా చూస్తున్నాను. పంతం నానాజీ గారు ప్రజలకి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి చిన్న సమస్య అయినా సరే ఆయన వెంటనే దానికి స్పందిస్తారు. ఏ టైంకైనా ఆఫీస్ డోర్ తడితే ఆ టైంకైనా నేనున్నాను, ఏంటి సమస్య అని పలికే వ్యక్తి పంతం నానాజీ గారు. అలాంటిది ఈరోజు ఆయన మీద లేనిపోని అభాండాలు, ప్రతి విషయానికి ఆయన మధ్యలోకి లాగడం, ఆయనకి ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం అనేది కరెక్ట్ కాదండి. ఏదైనా ఉంటే విత్ ఎవిడెన్స్ రండి, మాట్లాడండి, చర్చించండి. అంతేకాని మధ్యలో కులాలని వాటిని తీసుకొచ్చి మీరు ఈ రకమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదండి.